అదే హరీష్ రావు బీజేపీలోకి వెళ్తాడని కాంగ్రెస్ చెప్తోంది. అప్పుడు రాజకీయం మారుతుంది. ఇప్పుడు ఇక్కడ బీజేపీ కేంద్రంగా నడుస్తున్నటువంటి రాజకీయాలకు సంబంధించి మాట్లాడుకుంటున్నాం. బీజేపీకి అడ్డదారి కావాలి, ఇందాకన్నా రహదారి అన్నాడు, కాదు అడ్డదారి కావాలి. తర్వాత అధికారం కావాలి బీజేపీకి. ఎట్లాంటి అధికారం కావాలంటే అది కూడా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేటటువంటి పద్ధతిలో అధికారం కావాలి. రాష్ట్రానికి ఒక షిండేలు కావాలి వాళ్ళకి, అట్లాంటి పద్ధతిలో నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళు ప్రతి రాష్ట్రంలో ఒక షిండేని వెతుకుతా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, హరీష్ రావు గారు లాంటి అవినీతికి సంబంధించినటువంటి ఆనవాళ్లను బయటికి తీసి ఇట్లా ఉందని లోన ఉన్నప్పుడు చెప్పి బయటికి వచ్చి చెప్పే ప్రయత్నం చేస్తున్న కవితమ్మను ఎదుర్కోలేకనేమో విమర్శలు చేస్తారు. అదే అవినీతి ఆనకొండలాగా ఉండి ఆయన కనుసనలో ఉన్న అధికారుల దగ్గర కట్టలు తిమింగలాల్లాగా మింగిన డబ్బులు దొరికితే ఆయన మీద ఇంతవరకు ఒక్క చర్య ఉండదు. ఆయననేమో ఇంకా రాజకీయంగా ఎదగడానికి, రాజకీయం ఉపయోగించుకోవడానికి ఇంకో పార్టీ మళ్ళీ ఆయనను ఆహ్వానించడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే దీని అర్థం ఏమిటి? ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నట్టు కదా. నిజాలు చెప్పే వాళ్ళనేమో మీరు ప్రజలకు దుష్ప్రచారం చేసి దూరం చేయాలని చూస్తారు, కానీ ప్రజల హక్కున చేర్చుకుంటున్నారు కవితమ్మను. దాంట్లో ఏం అనుమానం లేదు. ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయాలు గమనిస్తున్నటువంటి ముఖ్యంగా తెలంగాణ చైతన్యవంతమైనటువంటి ప్రజలు మాత్రం చాలా స్పష్టంగా ఉన్నారు. మొత్తం రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చైతన్యవంతమైనటువంటి తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఏర్పడిందని ప్రజలు భావిస్తూ ఉన్నారు. మెజారిటీ ప్రజలు ఇవాళ మీరు ఆదివాసీ గూడాల్లో ఈరోజు కూడా కవితమ్మ గారు ఆదివాసీ గూడాల్లో తిరుగుతూ ఉన్నారు, సింగరేణి కార్మికుల దగ్గర తిరుగుతూ ఉన్నారు, దళిత గిరిజన వాడల్లో అక్కడే ఉండి పనిచేస్తూ ఉన్నారు. జనం బాటలో మీరు చూశారు ఎటువంటి స్పందన వచ్చిందో. ఇవాళ కూడా మొన్న ఉద్యమకారుల కోసం ఉద్యమిస్తే, రక్తం చిందిస్తే నేను కూడా ఉన్నాను. ఎట్లా అరెస్టు చేశారో కూడా మీరు చూశారు. ఉద్యమకారుల పట్ల ఒక్క రాజకీయ పార్టీ ఉద్యమకారుల పైన చిత్తశుద్ధి ఉంటే కనీసం ఆ ఘటన పట్ల ఖండించడానికి నోరు రాలేదు. ఈ బీఆర్ఎస్ పార్టీకి కానివ్వండి, ఉద్యమకారుల మీద ప్రేమ ఉందని చెప్తున్న వాళ్లకు, ఇప్పుడు ఉద్యమకారుల నుంచి కొట్లాడినటువంటి కవితమ్మకు సంబంధించి అరెస్టు అప్రజాస్వామికమా కాదా? ఇప్పుడు కవిత గారు ఏ లక్ష్యంతో అయితే బయటకు వచ్చారు, అందులో రాజకీయ లక్ష్యం ఏంటంటే బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లోనే ఇక తిరిగి అధికారంలోకి రాదు. సరే, మిగతా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం అదే, బీజేపీ లక్ష్యం అదే. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పొలిటికల్గా ఇక ఎగ్జిస్టెన్స్ కష్టమా? అంటే ఇక కోలుకోవడం అనేది ఇంపాసిబులా? అదొకటి చెప్పండి. రెండోది, కవిత గారికి ఒక కాంట్రడిక్టరీ ఏంటంటే అవినీతి జరిగింది అంటారు, కానీ పెద్ద ఆయనకి మచ్చ అంటదని ఎట్లా చెప్తారు? అంటే కేసీఆర్ గారి పాత్ర లేకుండానే హరీష్ రావు మొత్తం చేసేసాడా? కేటీఆర్ మొత్తం చేసేసాడా? మంచి ప్రశ్న. నేను మళ్ళీ చెప్తా ఉన్నానండి, తెలంగాణలో ఆత్మగౌరవంతో కూడిన అభివృద్ధిని కోరుకుంటారు ప్రజలు, ఆత్మాభిమానం కలిగి ఉంటారు ఇక్కడి ప్రజలు. మోసగించిన వాళ్ళ పట్ల అవకాశం దొరికినప్పుడు తప్పకుండా దాని మీద ప్రతీకారం తీర్చుకుంటారు అనడానికి బీఆర్ఎస్ను బొందబెట్టినటువంటి పరిస్థితే మనకు ఉదాహరణ. రేపు మళ్ళీ కూడా ఇంకా మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వీళ్ళ ఏదైతే వెకిలి చేష్టలు ఉన్నాయో బీఆర్ఎస్ పార్టీవి, వాటిని గమనిస్తున్నటువంటి ప్రజలు తప్పకుండా ఇంకొంతకాలం పూర్తిగా బొందబెట్టే ప్రయత్నం చేస్తారు. రెండవ విషయం, మీరు ఈ కవితమ్మకు సంబంధించినటువంటి రాజకీయ భవిష్యత్తును అడిగిన సందర్భం లోపల ఇప్పుడు ఈ కళ్ళ ముందు కనపడుతున్నటువంటి సందర్భంలో ఒక రైతు 2 ఎడ్లను కట్టుకొని నాగలు దున్నుతున్నప్పుడు చెరోపక్క గుంజే ఎడ్లను ఎవడు పెట్టుకోడు, కరెక్ట్గా సాగితే పడతాడు. ఒకవేళ రైతుగా ఉన్నటువంటి కేసీఆర్ గారు ఈ తెలంగాణ మీద నమ్మకం ఉంది, మేము ఆయన నమ్ముకున్నాము, కానీ దొంగెడ్లను పెట్టుకొని నడిపే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఇంకా అనే పరిస్థితి ఇప్పుడు కనపడతా ఉన్నది. ఈ దొంగెడ్లను మార్చకుండా నువ్వు వ్యవసాయం చేసుకుంటూ పోతే అది ఎప్పటికీ వ్యవసాయం కొనసాగదు. కాబట్టి ఇక్కడ గమనించలేకపోవడం కేసీఆర్ గారు అవినీతి విషయం కానీ, నిన్న కవిత గారు చెప్పిన 1500 కోట్ల వ్యవహారం కానీ, అది కేవలం కేటీఆర్కో హరీష్ రావుకో ఆ బురద అంటిస్తున్నారు తప్ప కేసీఆర్ చొక్కా తెల్లగానే ఉండాలని కవిత అది ఎట్లా కుదురుతుంది? నేను ఇక్కడ స్పష్టంగా చెప్పదలుచుకున్నా, ఆయన కనుసన్నలలో వీళ్ళిద్దరు కలిసి పనిచేసి చేసిన అక్రమాలకు సంబంధించిన విషయం ఆయన తెలియకుండా మీరు చేశారు, నేను తెలియజేసే ప్రయత్నం చేస్తున్నా, మీరు తెలుసుకోండి నాన్న అని ఉత్తరంలో రాశారు. ఇప్పుడు చెప్తున్నారు. ఆయన ప్రత్యక్షంగా అక్కడ లేడు కాబట్టి వీళ్ళు ప్రత్యక్ష పాత్ర ఉన్నది కదా. లేదంటే మీరు ప్రజలకు చెప్పండి, ముందు ప్రజల ముందుకు వచ్చి చెప్పండి. ఇప్పుడు అదే బీజేపీలో హరీష్ రావు గారు కానీ బీఆర్ఎస్ పార్టీ విలీనం కావటము, ఇలాంటి పొత్తు పోవటం అది ఖాయం. అది కాబట్టి నేను ఏమంటానంటే నదులన్నీ సముద్రంలో కలిసినట్లు ఆర్థిక నేరగాళ్ళంతా కూడా బీజేపీతో